ఏం చేస్తున్నారు? కనిపించట్లా? మందు కొడుతున్నాను. మందు కొట్టడమే కాదు, లైవ్ లో ఏం జరుగుతుందో కూడా చూడండి. అహల్య, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూస్తావెందుకు? ఈ వయసులో ప్రశాంతంగా లేకపోతే లేనిపోని జబ్బులొస్తాయి. ఏమీ పట్టించుకోకుండా ఉంటే చిప్ప చేతికొస్తుంది. ఇప్పుడు ఏమైందని ఎందుకలా గొంతు చించుకుంటున్నావు? మన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఏదో తేడా జరుగుతుందట. మీరన్ని పనులు సృజన మీద వదిలేశారు. సృజన తారకప్పగించింది. ఆవిడ గారు ఏం చేస్తుందో మనకు తెలీదు. తార ఏ పనైనా కరెక్ట్గా చేస్తుంది. అదిగో అదే వద్దన్నాను. కోట్ల రూపాయల బిజినెస్ చేసేటప్పుడు అన్ని పనులు మనమే చూసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. సరే, నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చెక్ చేయి. వెళ్తాను, అది చెబుదామనే వచ్చాను. అహల్య మేడం కాల్ చేస్తున్నారు ఎందుకు? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ బ్యాడ్ మార్నింగ్. నువ్వు శ్రీకర్ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏదో జరిగింది, లేకపోతే ఈవిడింత కోపంగా మాట్లాడదు. ఏం జరిగింది మేడం? అంటే ఏం జరిగిందో కూడా నీకు తెలియడం లేదన్నమాట. మనం కొత్త ప్రాజెక్ట్ కోసం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాం కదా, అక్కడ మెటీరియల్ మిస్ అవుతుందంట. అదేంటి మేడం, సెక్యూరిటీ ఉంది కదా? హెల్ విత్ ద సెక్యూరిటీ. ఒక ముసలి వాచ్మెన్ ని అక్కడ పెట్టారు. వాడు నిద్రపోయి ఉంటాడు. 7వ ఫ్లోర్ లో పెట్టిన సిమెంట్ బస్తాలు తలుపులు కూడా మిస్ అయ్యాయంట. అలా జరగడానికి వీల్లేదు మేడం. వాచ్మెనే కాదు, కొంతమంది వర్కర్స్ కూడా అక్కడే ఉంటున్నారు. చూడుతారా, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు, ఏం జరిగిందో తెలుసుకో. అలాగే మేడం, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వసుది ఇంకా రాలేదేంటి? ఇలాంటప్పుడు కూడా టైంకి రాకపోతే ఎలా? ఈ వసుద ఎప్పుడు టైంకి రాదు మేడం. టైం కంటే ముందే వస్తుంది. ఏంటి వేషం? ఇది మా వృత్తి ధర్మం మేడం.
ఒరిజినల్ వేషంలో హత్యలు చేస్తే దొరికిపోతాం. అందుకే ఒక్కొక్క చోట ఒక్కో వేషం. అంతా బాగానే ఉంది. ఇంతకీ తారని ఎలా చంపుతావు? మీరు తారని ఇక్కడికి రమ్మని ఫోన్ చేశారా? నువ్వు చెప్పినట్టే చేశాను. ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. ఇంతకీ తారని ఎలా చంపుతావో చెప్పలేదు. అబ్బో, మీకు ఆ తార చావు చూడాలని ఆతృతగా ఉన్నట్టుంది. అవును, అది నా కళ్ళ ముందే గిలగల కొట్టుకొని చావాలి. అప్పుడే నా కక్ష తీరుతుంది. అలాగే జరుగుతుంది మేడం. కానీ మీ కింద పనిచేసే ఎంప్లాయ్ మీద మీకెందుకంత కక్ష? ఎందుకా? ఆ ఇంటికి నేనే మహారాణిని. నా భర్త, నా కూతురే నా ముందు మాట్లాడరు, నాకు ఎదురు చెప్పరు. నా బంధువులంతా నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. అలాంటిది నా దగ్గర పనిచేయడానికి వచ్చిన మనిషి నాకెదురు తిరుగుతుందా? నా భర్తకి, నా కూతురికి పేద గొప్ప తేడా తెలీదు. వాడెవడో మా ఆయన్ని రక్షించాడని, అందువల్లే తన గతం మర్చిపోయాడని వాణ్ణి తెచ్చి ఇంట్లో పెట్టారు. సరే, గతం మర్చిపోయి ఇంట్లో పనివాడిలా ఉంటున్నాడని వాణ్ణి వదిలేశాను. కానీ ఈ తార అలా కాదు. అది నా కూతుర్ని ఏం మాయ చేసిందో తెలీదు. దాని మాటంటే నా కూతురికి వేదవాక్కైపోయింది. తార ఏం చెబితే అది చేస్తుంది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ తార మాటే నెగ్గుతుంది. చివరికి నా కూతుర్ని అమ్మ కావాలా, తార కావాలా అని అడిగితే తారే కావాలి అంటుంది. నా కూతుర్ని ఆ తార అంతా మాయ చేసింది. నన్ను, ద గ్రేట్ అహల్యాదేవిని, తన ఇంటికి రప్పించుకుంది. జాబ్లో చేరమని బ్రతిమలాలి చేసుకుంది. చివరకు సారీ చెప్పాల్సొచ్చింది. మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఉద్యోగంలో నుంచి తీసేచ్చు కదా మేడం. చంపించడం ఎందుకో? దాన్ని ఆఫీస్ నుంచి పంపించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. నా వల్ల కాలేదు. ఇక పంపాల్సింది పైకి. అందుకే నిన్ను తీసుకొచ్చాను. ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు అనవసరం. ఆ తార బ్రతికుండకూడదు. చెప్పారుగా, చేసేస్తాను. మీ కోరిక నెరవేరుతుంది. ఇంతకీ తారెక్కడా? వస్తుంది మేడం. తన చావు తనే వెతుక్కుంటూ వస్తుంది. తను పైకి రాగానే మీ కళ్ళ ముందే చంపేస్తాను. మేడం, తార వస్తుంది. మీరు రెడీగా ఉండండి. వాచ్మెన్, నమస్తే మేడం. అహల్య మేడం వచ్చారా? వచ్చారు మేడం. ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది మేడం. పైకి వెళ్ళారు. ఇంజనీర్ ఎక్కడున్నారు? లోపల వర్కర్స్తో పని చేపిస్తున్నారు. సిమెంట్ బ్యాగ్స్ దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. మీరేం చేస్తున్నారు? అలాంటిదేం లేదు మేడం. మేము రోజు లెక్క చూసుకుంటాం. కరెక్ట్గానే ఉన్నాయి అన్నీ. సమయానికి వచ్చేస్తారా? ఇక నేనేం చేస్తానో చూడు. పైకి రాకుండా అక్కడ వర్కర్స్తో మీటింగ్ పెట్టిందేంటి? వస్తుంది మేడం. పైకి పోయే టైం అవ్వగానే పైకే వస్తుంది. మేడం, మీరిక్కడే ఉంటే తనకు కనపడతారా? మీరు పక్కకెళ్ళి నిలబడండి. నన్ను చూస్తే ప్రాబ్లం ఏంటి? ఏదో ప్రాబ్లం వస్తుందని కాదు మేడం. ఇదంతా ముందు జాగ్రత్త. ఇలాంటి క్రిమినల్ పనులు చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని, అది మిడిల్ క్లాస్ అమ్మాయిని చంపడానికి ఇన్ని జాగ్రత్తలు అవసరమా?
ఇక్కడ జరగబోయేది పేరెంటం కాదు మేడం, మర్డర్. ఒక్క సాక్ష్యం కూడా వదలకూడదు. సరే, ముందు ఈ తారపీడ వదిలించు. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. మీలాంటి వాళ్ళు ఇంతే మేడం. మీకు బోల్డ్ అంత డబ్బు ఉంటుంది. మీరు ఏం కొనుక్కోవాలో తెలియక సమస్యల్ని కష్టాల్ని కొనుక్కుని తెచ్చుకుంటారు. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ముందు ఆ తారును చంపే. ఏవేవో జాగ్రత్తలు చెప్తున్నావు. తార క్రింద వర్కర్స్ తో మాట్లాడుతుంది. తనకి మనిద్దరం వచ్చినట్టు తెలిస్తే ప్రాబ్లం అవదా? ఎలా తెలుస్తుంది మేడం? వర్కర్లందరూ మీరు రావడమే చూశారు, నేను రావడం చూడలేదు కదా. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? తార మర్డర్ కేసులో నన్నిరికించి బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటుందా? చూడు, నువ్వు తారను హత్య చేసి నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నావు. కానీ నా సంగతి నీకు తెలీదు. తారను చంపడానికి నిన్ను అపాయింట్ చేసినట్టే నిన్ను చంపడానికి నీకంటే పెద్ద కిల్లర్ని అపాయింట్ చేస్తాను. బీ కేర్ఫుల్. అయ్యో మేడం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇక ముందు బ్లాక్మెయిల్లు, మర్డర్లు ఇలాంటివి చేయదలుచుకోలేదు. ఒకే ఒక పెద్ద మర్డర్ చేసి లైఫ్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. తారును చంపితే మీరు లక్షలే ఇస్తారు, కానీ మిమ్మల్ని చంపేస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా పాముని తెచ్చుకుంటారా మేడం? అహల్య టెంపరమెంట్, ఈగో ఉన్న మనిషే కానీ తనకి కుటుంబం అంటే చాలా ఇష్టం. డాడీ ప్లీజ్ డాడీ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేను. మమ్మీ ఎలాగో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీకు కూడా ఏమన్నా జరిగితే నేను తట్టుకోలేను డాడీ. సార్, సృజన తల్లిని కోల్పోయిన బాధలో ఉంది. తనకిప్పుడు అండగా నిలబడాల్సింది మీరే. మీరే ఇలా అయిపోతే తన పరిస్థితి ఏంటి? నిజమేనమ్మా, కానీ సడన్ గా అహల్యకి ఇలా జరగటం తట్టుకోలేకపోతున్నానమ్మా. సార్, మీరు ఏమీ తినలేదంట, మందులు కూడా వేసుకోలేదంట. ఇలా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. పర్వాలేదు తారా, అహల్యలా నేను త్వరగా చనిపోనమ్మా.
సుధా, మా చెల్లెలు ఎలా చనిపోయింది? అసలు తను అక్కడికి ఎందుకు వచ్చింది? నేను మేడం కలిసి తారుని చంపాలని ప్లాన్ వేశాం. అందుకే అక్కడికి వెళ్ళాం. కానీ పొరపాటున అహల్య గారు కాలు జారి పడిపోయారు. అంతేనా? దీంట్లో నీ హ్యాండ్ ఏం లేదు కదా? చిచి, ఎంత కిల్లర్నైనా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని దాటి నేనే పని చేయను. అయినా మీ చెల్లెలు చనిపోతే లాభం నీకు కానీ నాకు కాదుగా. నాకా? అవును, నీకే. అహల్య గారు చనిపోతే ఈ ఆస్తి మొత్తం సృజనకొస్తుంది. సృజన నీ కోడలైతే ఈ ఆస్తి అంతా నీదేగా. అసలు పెళ్లి దాకా ఎందుకు? భార్య పోయిన బాధలో మీ బావున్నాడు, తల్లిపోయిన బాధలో సృజనుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ ఆస్తుల్ని చూసుకోలేరు. ఇవన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా. సృజన, ఇది లైఫ్. ఇక్కడ మనం అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. కొన్నిసార్లు అనుకోనివి కూడా జరగచ్చు. ధైర్యంగా ముందుకు సాగడమే మన పని. మీ అమ్మగారు చనిపోయినా ఆవిడ ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. ఆవిడ బిజినెస్లోనూ లైఫ్లోనూ టాప్లో ఉండాలని ఆశపడేవారు. మీరు అలాగే ఉండాలి. నువ్వు అదే మీ అమ్మకి ఇచ్చే ఘనమైన నివాళి. మనం అనుకున్నది జరగకపోతే జరుగుతున్న దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. చెల్లెలా చనిపోయిందని ఆడవడం మానేసి ఈ ఆస్తి ఎలా కొట్టేయాలో అని ఆలోచించా. సార్, మీరు 2 రోజుల నుండి ఏమీ తినలేదు. మీతో పాటు సృజన కూడా పస్తులు ఉంటుంది. రండి సార్, కొంచెం ఏమైనా తిందురు గాని. వద్దు వసుధ, నాకేం వద్దు. సార్, ఇలా అయితే మీ హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు సృజనకి మిగిలింది మీరే కదా. తన కోసమైనా మీరు టైంకి తినాలి, మెడిసిన్స్ వేసుకోవాలి. పదండి సార్, భోంచేద్దురు గాని. రండి బావా. సృజన, నువ్వు కూడా రా. రా సృజన, లే. లే బావా, భోంచేద్దాం. పదండి సార్. పదా. డాడీ, అసలు మమ్మీ అక్కడికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళొద్దని నేను కూడా చాలాసార్లు చెప్పాను సృజన, కానీ తను వినలేదు. ఎవరు మాత్రం ఏం చేయగలరు యశోద? అహల్య టైం అయిపోయింది, అంతే. పిచ్చి మోహనం, నీతో కలిసి వేసిన ప్లాన్ వేరు, నేను అమలు చేస్తున్న ప్లాన్ వేరు. ఎన్నాళ్ళు లక్షలతో వ్యాపారం. అందుకే ఈసారి కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేశాను. నీ చెల్లి టైం అయిపోలేదురా, నేను అయిపోయేలా చేశాను. ఆ ముందు రోజు రాత్రి అహల్య నా దగ్గరికి వచ్చింది సృజన. కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గర ఏదో దొంగతనం జరిగిందని, నేను పట్టించుకోవటం లేదని పోట్లాడింది. తనే వెళ్ళి చూస్తానని చెప్పింది. సరే, నేను వెళ్ళమని చెప్పాను. సార్, ఆ రోజు మార్నింగ్ అహల్య గారు నాకు ఫోన్ చేసి అక్కడ వస్తువులేవో పోయాయని చెప్పారు సార్. నన్ను వెంటనే స్పాట్కి రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళి
వర్కర్స్తో మాట్లాడుతున్నాను. ఇంతలో మేడం గారు పైనుంచి పడిపోయారు సార్. అవన్నీ చూడ్డానికి ఆవిడ మెట్లెక్కుతూ పైకెళ్ళుంటారు. అక్కడ కాలు స్లిప్ అయి ఉండొచ్చు. అయినా ఆ పనులన్నీ తారావాళ్ళు చూసుకుంటున్నారు కదా, తనెందుకు కల్పించుకోవటం? అయ్యో వద్దు సార్, మన కోపాన్ని బాధని అన్నం మీద చూపించకూడదు. తినండి సార్ ప్లీజ్. సార్ కొంచెం తినండి సార్. ఖాళీ కడుపు మీద మందులు వేసుకోకూడదు ప్లీజ్. సార్ ఆ బిల్డింగ్లో ఎలాంటి దొంగతనం జరగలేదంట. నేను వర్కర్స్ని వాచ్మెన్ని అడిగాను. ఎవరో మేడంకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆదిత్య మౌర్య గారి మీద ఎవరో అటాక్ చేశారని, ఆయన్ని రక్షించబోయినప్పుడే నా తలకు దెబ్బ తగిలిందని, నేను గతం మర్చిపోయానని అంటున్నారు కదా. అప్పుడు ఆయన మీద అటాక్ జరిగింది. ఇప్పుడు అహల్య మేడంకేమో ఇలా అయింది. ఈ కుటుంబం మీద ఎవరో కుట్ర పన్నుతున్నారనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉందండి. ఆవిడ మెట్లెక్కుతూ పైకెళ్ళుంటారు. అక్కడ కాలు స్లిప్ అయి ఉండొచ్చు.